అపార్థం చేసుకోక ముందే ఆలోచించుకోండి. ఒక్కసారి అపార్థం చేసుకున్నాక బంధాలు నిలబడవు. అపార్థాలు ఎలా ఉంటాయంటే మనకు చూడండి, జరిగే వాస్తవం ఒకటి, నీడలో కనిపించేది ఒకటి ఉంటుంది. చాలా మంది నీడను నమ్మి అసలు చూడరు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అపార్థం, అనర్థం. చాలా కథల్లో ఏం జరుగుతుందంటే అపార్థంతో చాలా బంధాలు, చాలా సంబంధాలు, చాలా కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతాయి. అపార్థం అనేది రామాయణంలో కైకేయి మనసులో మందార నాటిన చిన్న అపార్థం దశరథుడికి కొడుకుని దూరం చేసింది, రాముడికి 14 ఏళ్ల పాటు అయోధ్య అనే ఒక రాజ్యాన్ని దూరం చేసింది. అపార్థం అనేది ఈరోజు కొత్త కదండి, పురాణాల నుంచి ఉంది. కాకపోతే ఈ అపార్థం ఎలా ఉంటుందంటే, సపోజ్ ఎవరన్నా వ్యక్తి మనకి సరైన ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేదు, ఒక మెసేజ్ చేయాల్సి వచ్చి చేయలేదు, మనం ఎలా తీసుకుంటామంటే వెంటనే నెగిటివ్గా తీసుకుంటాం. ఏదైనా అయి ఉండొచ్చు కదా, అవతల వ్యక్తి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, కుటుంబ సమస్యలు ఉండొచ్చు, ఇంకో ఇబ్బంది ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. అపార్థం చేసుకోవడం అనేది చాలా సులువైన విషయం, కానీ అపార్థం వల్ల మనం ఒక మంచి వ్యక్తిని చాలాసార్లు కోల్పోతాం. అసలు ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు, ఒక అపార్థం వచ్చినప్పుడు మన అవతల మనుషులతో మాట్లాడాలి. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగిందని. ఎందుకంటే మనం అర్థం చేసుకున్న దాంట్లో తప్పు ఉండొచ్చు, నిజం ఉండొచ్చు. అడిగి తెలుసుకున్నప్పుడు మాత్రం నిజానికి చాలా దగ్గరలో ఉంటుంది ఆ విషయం. చాలా కుటుంబాలు, భార్యాభర్తల మధ్యలో అపార్థాల వల్ల చల్లా చెదిరైపోయిన కుటుంబాలు కొన్ని వేలల్లో, లక్షల్లో ఉంటాయి. నా పర్సనల్ లైఫ్ నేను మాట్లాడితే, ఒక మంచి పనికి నేను డెసిషన్ మేకింగ్ చిన్న లెటర్ అడిగితే నా సొంత బంధువులే, నా సొంత వాళ్ళే చాలా రూట్ గా, చాలా అబద్ధంగా మాట్లాడారు. వాళ్ళ జీవితంలో నన్ను కోల్పోయారు, నేను వాళ్ళని కోల్పోయాను అనేది కూడా నిజమై ఉండొచ్చు. పోతే పోయింది, ఇంకా బంధం నిలబడదుగా. ఒక చిన్న అబద్ధం ఎంత దూరం తీసుకెళ్తుందంటే మనిషిని చాలా దూరం చేస్తుంది. అయితే నాకు అది వరకు నేను చెప్పడానికి ప్రయత్నించా, ఇది అందుకు కాదు, ఇది పలానా పని కానీ వాళ్ళు మొండిగా కూర్చున్నారు అనమాట, అబద్ధం మీద కూర్చున్నారు. ఏమైంది, ఈ రోజు నా జీవితంలో వాళ్ళు లేరు, వాళ్ళ జీవితంలో నేను ఉండను, ఎప్పటికీ ఉండను. సో ఇట్స్ వెరీ క్లియర్. ఏ వ్యక్తి కన్నా మనం ఒక విషయం చెప్పాలని ప్రయత్నించామంటే అవతల వ్యక్తికి ఆ ఒక బంధానికి మనం ఒక విలువ ఇచ్చినట్టు. అలాంటి బంధాన్ని అవతల వ్యక్తులు కూడా అలాగే తీసుకుంటేనే ఆ బంధం నిలబడుతుంది. కైకేయి చేసిన ఒక చిన్న తప్పు రాముడు లాంటి కొడుకుని దశరథుడికి దూరం చేస్తుంది, ఆ రాజ్యానికి రాముడు లేకుండా చేస్తుంది. సో అపార్థం ఎంత ప్రమాదం అర్థమవుతుంది కదా. ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారండి, వాళ్ళిద్దరి మధ్యలో చాలా అన్యోన్యమైన ప్రేమ ఉంది, చాలా మంచి బంధం ఉంది. ఎవరో ఒక వ్యక్తి వచ్చి, మూడో వ్యక్తి, వాళ్ళిద్దరి మధ్యలో ఒక లేనిపోని తగాదా సృష్టించారు. ఎప్పుడైతే ఆ తగాదా సృష్టించారో వాళ్ళిద్దరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేసి ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ పెరిగిపోయింది. ఈ చిన్న అపార్థం వాళ్ళిద్దరిని ఒక 10-15 సంవత్సరాలు దూరం చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు కలుద్దామన్నా పాత వయసు మళ్ళీ రాదు. ఇప్పుడు నిజం తెలుసుకొని బాధపడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అపార్థం చేసుకోక ముందే ఆలోచించుకోండి. ఒక్కసారి అపార్థం చేసుకున్నాక బంధాలు నిలబడవు. సో ఏ అపార్థమైనా సరిచేయడానికి ఒక మనిషి ప్రయత్నిస్తున్నప్పుడు రెండో మనిషి సహకరిస్తే ఆ బంధం నిలబడుతుంది. ప్రయత్నించే మనిషి సన్నాసులో చూసారనుకోండి, ఆ మనిషి సెల్ఫ్ రెస్పెక్ట్ కనుక ఒకసారి దెబ్బతినేస్తే తర్వాత నువ్వు కాళ్ళు పట్టుకున్న ఆ బంధం నిలబడదు. అలా బంధాన్ని కోల్పోయిన కొన్ని లక్షల కుటుంబాలు ఈ రోజు ఏమీ చేయలేని పరిస్థితుల్లో మిగిలిపోయినాయి. సో ఏ రోజు కూడా ఏ వ్యక్తిని కూడా అనవసరంగా అపార్థం చేసుకోకండి. చాలా మంది వ్యక్తులు ఈ రోజు నేను చెప్పే మాట నచ్చుద్ది, రెండో రోజు నేను చెప్పే మాటను అపార్థం చేసుకుంటారు. అంటే ఒక మాట పూర్తిగా వినకుండా దాన్ని విశ్లేషించుకోకుండా అపార్థం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అపార్థం చేసుకున్న వాళ్ళందరికీ సమాధానం చెప్పమని నేను అన్నగాని అపార్థం అనేది రాకుండా చూసుకుంటే బంధాలు బలంగా నిలబడతాయి.